మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంలా మారుతుంది. ఇన్నాళ్లు కేవలం ఉగ్రవాద సంస్థల కమాండర్లను ఏరివేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు రూట్ మార్చింది. నిప్పుతో ఆడుకుంటే మాడిపోవడం ఖాయమంటోంది. ఏకంగా శత్రు దేశాల అగ్రనేతలకే మరణ శాసనం రాస్తుంది. సుప్రీం ఎవరైనా సరే మా టార్గెట్లోనే ఉన్నారంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు టెహ్రాన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అసలు ఇజ్రాయెల్ కఠిన నిర్ణయానికి ఎందుకొచ్చింది? టార్గెట్ చేసిన సుప్రీం లీడర్ ఎవరు? హెచ్చరిక వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇజ్రాయెల్కు తలనొప్పిగా ఉన్న ఇరాన్ సుప్రీం ఖమేనీ శకం ముగిసింది. ఖమేనీ మరణ వార్త తర్వాత ఇక్కడే అసలైన ఉత్కంఠ మొదలైంది. ఖమేనీ మరణానికి సంతాపం ప్రకటించాల్సిన చోట ఇజ్రాయెల్ రక్షణ దళాలు మునుపెన్నడూ లేని విధంగా ఒక భీకర హెచ్చరికను జారీ చేశాయి. ఖమేనీ పోయాడు, కానీ మా వేట ఆగదు. ఆ సుప్రీం పీఠంపై ఎవరు కూర్చున్నా వారు మా టార్గెట్ లోనే ఉంటారని ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టాయి. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక సిద్ధాంతానికి, ఒక దేశానికి ఇజ్రాయెల్ రాసిన మరణ శాసనంగా మారింది. అసలు ఇజ్రాయెల్ ఇంతటి కఠినంగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఆ పీఠంపై కూర్చునే తదుపరి వ్యక్తి ప్రాణాలకు గ్యారెంటీ లేదా? ఇజ్రాయెల్ ఊరికే హెచ్చరికలు చేయదు, చెప్పిందంటే చేసి చూపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ చేపట్టిన సర్జికల్ ఆపరేషన్లు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున అత్యంత భద్రత మధ్య ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హసన్ నస్రల్లా హిజ్బుల్లాను దశాబ్దాల పాటు నడిపిన బలమైన నేతను భూగర్భ బంకర్లోనే సమాధి చేసింది. లెబనాన్ నుంచి గాజా వరకు ఉన్న అగ్రశ్రేణి ఉగ్రవాద కమాండర్లను ఇజ్రాయెల్ వరుసగా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కన్ను నేరుగా ఆ సంస్థలన్నిటి వెనుక ఉండి నడిపిస్తున్న ఆ సుప్రీం శక్తిపై పడింది. ఇరాన్ సుప్రీం పీఠంపై ఇజ్రాయెల్ మరణ శాసనం రాసింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ చేసిన హెచ్చరిక అత్యంత ప్రమాదకరమైంది. ఎవరు సుప్రీం స్థానంలోకి వచ్చినా చంపేస్తామని అనడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలో అరుదు. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మొజ్జాబా ఖమేనీ లేదా ఇతర మత పెద్దలు ఇప్పుడు ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన వారసుడిగా ముజాబా హుస్సేని ఖమేనీ ఎన్నికైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు ఉన్న ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్ళని టార్గెట్ చేసుకుంటామన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టేది లేదని రక్షణ మంత్రి కర్జ్ తెలిపారు. అమెరికాతో సహా ప్రపంచంలోని దేశాలను బెదిరించడానికి, ఇరాన్ ప్రజలను అణిచివేయడానికి ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామని హెచ్చరించారు. అతను ఎవరైనా ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమన్నారు. ఇరాన్ పాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తామన్నారు. ఇందుకు అమెరికా భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తూనే ఉంటామన్నారు. ఇరాన్ గడ్డపై ఒక శకం ముగిసింది. మరో వివాదాస్పద అధ్యాయం మొదలైంది. అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మొజ్జాబా ఖమేనీ పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్త టెహ్రాన్ నుంచి విదేశాంగ కార్యాలయాల వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. కానీ ఇక్కడే ఇజ్రాయెల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వారసుడు ఎవరైనా మా టార్గెట్ మారదు, తండ్రి బాటలో నడిస్తే తండ్రికి పట్టిన గతే పడుతుంది అంటూ నేరుగా మొజ్జాబా ఖమేనీకే మరణ శాసనం రాసింది ఇజ్రాయెల్. అసలు ఎవరు ఈ మొజ్జాబా? ఇజ్రాయెల్ ఎందుకు ఆయనను ఇంతలా టార్గెట్ చేస్తోంది? మొజ్జాబా ఖమేనీ ఇన్నాళ్లు తన తండ్రి నీడలో ఉంటూ ఇరాన్ సైనిక నిఘా వ్యవస్థలను తెర వెనుక నుండి నడిపించిన వ్యక్తి. ఇరాన్ లోని ప్రతిపక్షాలను అణిచివేయడంలో, హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలకు నిధులు మళ్లించడంలో ఈయనే కీలక సూత్రధారి అని ఇజ్రాయెల్ నమ్ముతోంది. తండ్రి కంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉండడంతో మొజ్జాబా రాక తమకు మరింత ముప్పుగా మారుతోందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ తన పంతా మార్చుకోకపోతే కొత్త సుప్రీం నేత ప్రమాణ స్వీకారం ఆయన చివరి బహిరంగ కార్యక్రమం కావచ్చని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు పరోక్షంగా హెచ్చరించాయి. ఇప్పటికే ఇరాన్ లోని కీలక అణు శాస్త్రవేత్తలను, ఉగ్రవాద నేతలను ఏరివేసిన మొసాద్ ఇప్పుడు మొజ్జాబా ఖమేనీ కదలికలపై నిశ్చితంగా నిఘా ఉంచింది. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ బంకర్లో దాక్కున్నా లాంగ్ రేంజ్ మిస్సైల్స్ సిద్ధంగా ఉన్నాయని ఇజ్రాయెల్ సంకేతాలు ఇచ్చింది. ఇజ్రాయెల్ ఇంతటి కఠినంగా వ్యవహరిస్తోందంటే దానికి కారణం అగ్రరాజ్యం అమెరికా అండ కూడా ఉంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో తలెత్తే అశాంతిని ఆసరాగా చేసుకుని విరుచుకుపడడానికి అమెరికా సిద్ధమైంది. అమెరికా తన అత్యంత భయంకరమైన B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లను మిడిల్ ఈస్ట్ లో మోహరించింది. ఇరాన్లోని అణు కేంద్రాలు, క్షేత్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబర్లు గురిపెట్టాయి. కొత్త సుప్రీం నేత గనుక ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూస్తే ఇరాన్ అనే దేశం మ్యాప్ లో ఉండదు అనే స్థాయిలో అమెరికా రక్షణ కవచంలా నిలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతుంటే అమెరికా వారికి
ఆయుధాలు, సమాచారాన్ని అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. కొత్తగా వచ్చే సుప్రీం నేత ఇజ్రాయెల్తో చర్చలకు వస్తారా లేక ప్రతీకారంతో రగిలిపోతూ యుద్ధానికి దిగుతారా అనే విషయం త్వరలో తెలియాల్సి ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే అది కేవలం 2 దేశాల మధ్య ఉండదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి, ఆర్థిక మాంద్యం వస్తోంది, కోట్లాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. శాంతి కావాలా లేక శ్మశానమా అని ఇజ్రాయెల్ హెచ్చరిక చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ పీఠం ఇప్పుడు ముళ్ల పడకలా మారింది. మొజాబా ఖమేనీ తన తండ్రి వారసత్వాన్ని యుద్ధంతో కొనసాగిస్తారా లేక ఇజ్రాయెల్ హెచ్చరికలకు భయపడి వెనక్కి తగ్గుతారా? అధికారం కోసం జరిగే ఈ నెత్తుటి ఆటలో మరో సుప్రీం నేత బలి అవుతారా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఇజ్రాయెల్కు తలనొప్పిగా ఉన్న ఇరాన్ సుప్రీం ఖమేనీ శకం ముగిసింది. ఖమేనీ మరణ వార్త తర్వాత ఇక్కడే అసలైన ఉత్కంఠ మొదలైంది.